మల్లన్న ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండంట. ఏందో ఈ నడుమ రకరకాల పనులు చేస్తున్నాడు. మరి ఈ వ్యాపారంలోనన్నా సక్సెస్ అవుతాడో లేదో చూద్దాం. ఏం బిజినెస్? అగో బట్టల దుకాణం పెట్టిండా ఏంది? పక్క బట్టల దుకాణమే పెట్టిండు. ఓ సేటు పిలిచిండ్రు? మల్లన్న, నేను రాములమ్మ. ఓ నువ్వా రాములమ్మ? ఏంది ఇటు వచ్చినావు? ఇదేనా బిజినెస్? అవును రాములమ్మ, ఇదే బట్టల దుకాణం. మరి బట్టలేవి ఒకటే రంగులు కనబడుతున్నాయి? అంటే నేను తెచ్చుడు ఒక్క రంగే తెచ్చినతి, అవి వేరే. అయ్యో ఎందుకు కాసేపు మోరు ఉంటారని తెచ్చినావు? ఓ రాములమ్మ, ఏమనుకుంటున్నావు? ఇంకొక 2 రోజులు ఆగు, దీనికే మస్తు గిరాకీ. అయ్యో పిచ్చి వల్లనా కాషాయం బట్ట ఉంటారు ఎవరైనా? ఓ రాములమ్మ, 2 రోజులైనాక చూడు ఎట్లుంటుందో బేరం. ఎవరు దొడుకుంటారు చెప్పా బట్టలు? పిచ్చి నీకు, ఇవి సన్నాసుల బట్టలు. ఇప్పుడు సన్యాసులు ఏడున్నారు మల్లన్న? 2 రోజులాగా ఎంతమంది వస్తారు? ఏడికెళ్ళి వస్తారు? మా విజయవాడ ఎంపీ సార్ లేడా? ఆయన అయితే ఎప్పుడంటే అప్పుడే రెడీగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకేంది, సన్యాసులలో కలుస్తా అన్నాడు కదా. ఆయన సన్యాసులలో ఎందుకు కలుస్తాడు మల్లన్న? అయ్యో మొన్న అనలే తెలంగాణ ఇస్తే సన్యాసం పుచ్చుకుంటా అని? మల్లన్న అది రాజకీయ సన్యాసం. ఏదో ఒక సన్యాసం కానీ కాషాయం బట్టలు అయితే వేసుకోవాలి కదా. మల్లన్న ఇప్పుడు రాజకీయ సన్యాసం అంటే తెల్ల బట్టలు తీసేసి కాషాయం బట్టలు కట్టుకోరు. మరి ఏమేస్తారు? అంటే మళ్ళా రాజకీయాలలో పోటీ చేయరు అన్నట్టు. అంటే కాషాయం బట్టలు అవేం వేసుకోరు. అయ్యో వీళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఇన్ని బట్టలు కొనుక్కొచ్చి కదా రాములమ్మ. అందుకే ఏదన్నా ఉంటే ముందే తెలుసుకున్నాక పని చేయాలి. పాడుగాను బిజినెస్ ఆగమైపోయా కదా. అయినా మల్లన్న నువ్వు లగడపాటి రాజగోపాల్ సార్ మాటలు పట్టుకొని బిజినెస్ చేస్తావా? నాకేమెరక రాములమ్మ, ఆయన చెప్పేటి అన్ని నిజమే అనుకుంటే. మల్లన్న నువ్వు ఎవరితోనన్నా పెట్టుకోగాని లగడపాటి సార్తో మాత్రం పెట్టుకో. అట్లెందుకు రాములమ్మ? ఇప్పుడు లగడపాటి సారు సన్యాసం తీసుకొని ఏం చేస్తాడు? ఖాళీగా ఉంటారు. ఒక్కసారి రాజకీయాలు అలవాటైన వాళ్ళు దాన్ని ఇచ్చిపెట్టారు మల్లన్న. ఎందుకు? ఎందుకేంది, అలా హోదా ఉంటది, అధికారం ఉంటే అన్నుంటాయి. అంటే సార్ చెప్పినట్టు రాజకీయ సన్యాసం తీసుకోడంటావా? ఖచ్చితంగా తీసుకోడు. మరి మొన్న అందరు ముంగటనే చెప్పిండు కదా. అది ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ప్రజలు అయ్యో అని జాలి పడతారని చెప్తారు. వామ్మో, నేను లగడపాటి సార్ అంటే ఏమో అనుకున్నా రాములమ్మ. ఇన్ని లలిత కళలు ఉన్నాయి ఆ సార్ దగ్గర. అందుకే సప్పుడు చేయక నువ్వు దుకాణం బంద్ చేసుకో. బంద్ చేసి మళ్ళీ ఏం చేయాలి రాములమ్మ? నువ్వు ఏం భయపడకు, మంచి బిజినెస్ నేను చూపిస్తా కానీ నీకు. అప్పుడు వరకు నువ్వు అయితే ఆఫీస్కి రా. సరే రాములమ్మ. బందంతా ఆగమైపోయా, ఈ ముచ్చట తెలియదా నాకు. లగడపాటి సారును చూసి బట్టల దుకాణం పెట్టుకుంటే నేను సన్నాసులా కలిసేటట్టు అయిపోయింది పో పరిస్థితి. ఈ పాడుగా